మన కన్సిస్టెన్సీ సీరీస్‌లో ఈరోజైతే డే 10. సో, మా అమ్మనైతే ప్రాంక్ చేద్దాం అనుకుంటున్నా. ఎంగేజ్‌మెంట్ రింగ్ అనమాట. సో, ఇదైతే 2 డేస్ నుంచి కనపడట్లేదు అనేసి మా అమ్మకైతే చెప్తా. చూద్దాం ఎలా రియాక్ట్ అవుతదో. హలో! హలో! ఏమ్మా ఏం చేస్తన్నావు? ఏం చేయలే ఊరికే ఉండు. నీకొకటి చెప్దామనుకుంటాన్నా. ఏంటి? నా ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించట్లేదు 2 రోజుల నుంచి. ఆ? ఎంగేజ్‌మెంట్ రింగ్ కనిపించట్లా. ఎక్కడ పోయింది? ఏమో 2 రోజుల నుంచి కనిపియలే, ఎక్కడో పోయింది. మిస్ అయింది. ఎట్లా మిస్ అయ్యా? యాడ పెట్టినావు? ఏమో చేతిలో నుంచి అదే ఎప్పుడో జారి పడిపోయింది. తెలీదు. ఎట్లా జారి పడిపోయా? ఏమో నాకేం తెలుసు, దాన్నే చూసుకొని ఉందనా ఏంది నేను. చేతిలో ఉండేది జారిపోతే ఏమంత తెలిసేలేదు మనకి. ఏమో పోయింది, ఇంకా పోయింది, దానికి ఏం చేస్తాం. అది ఎట్లా పోతుంది? అంత జవాబుదారి లేకుండా ఉండవు అన్నట్టుకి. ఇంకేం దానికల్లే చూసుకొని కూర్చుందనా ఏంది, ఇంకేం పనులు ఉండవా నాకి? పని ఉంటే ఈ రోజుల్లో బంగారం ఎంత రేటు ఏం కథ నీకేమన్నా అర్థమవుతుందా? ఒళ్ళు మీద ఏముంది ఏం లేదని చూసుకోవా? ఒళ్ళు మీద ఏం లేదు, అది ఏళ్ళ మధ్యలో ఉంది. ఏళ్ళ మధ్యలోనే మరి ఏళ్ళలోనే ఉండేదే ఇట్లా ఉందా లేదా అని గమనించాలి కదా, చూసుకోవాలి కదా. ఏమోలే, పోతే పోయింది. ఏం పెద్ద రింగ్ అనేసి వడ్డానం పోయినట్లు ఫీల్ అవుతావే. ఇప్పుడు వడ్డానే పెట్టి ఎంత పెట్టాల రింగ్ తెలుస్తుందా? నీకేమన్నా బుద్ధి ఉందా? బుద్ధి లేకుండా మాట్లాడుతున్నవే. సరేలే. అది గుర్తింపుదే రింగ్ బాగా జాగ్రత్తగా పెట్టుకున్నాము గుర్తుగా అనేది ఏమంటుందా నీకే? మళ్ళా నవ్వుతా ఉండవు, పోయిందని చెప్తా ఉండవు. ఇంకేమన్నా బాధ ఉందా నీకే? ఇంకేం ఏడుస్తా కూర్చుందనా ఏంది ఒక రింగ్ కోసము? 10 రూపాయలు పోతేనే ఎంత బాధ అవుతుంది. అట్లాంటిది పొద్దు రింగ్ పోగొట్టేసిన నువ్వు ఏం బాధపడకుండా ఉన్నావు చూడు. 2 రోజుల నుంచి ఎక్కిలు పెట్టి ఏడ్చి ఏడ్చి ఈరోజు తీరుకొని ఇంక ఈరోజు చెప్తా అన్న నీకు. 2 రోజుల నుంచి ఎక్కిలు పెట్టేసి ఎక్కిపోయింది. ఇంకేమి ఇంక రోజు అదే పనే, ఇంక దాని నుంచి బయటికి రావద్దా? ఎట్లా ఏడ్చమంటావు అయితే నన్ని? అట్లా కూడా నాకింద ఫోన్ చేసినావు మళ్ళా. సరేలే గాని ఇదంతా ప్రాంక్. ప్రాంక్ చేసేది చేసినావా? ఆ, ఇంకా నిజమేనేమో అని బాధపడిపోతున్నాయి. ప్రాంకా? నిజంగా ప్రాంకే. ఫోటో పెడతాలే మళ్ళా రింగ్ది. సో చూసారు కదా, ప్రాంక్ నచ్చింటే లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం.